హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసేసి గ్రూప్ రైడ్ అనమాట. నేను సంభాజీ నగర్ నుంచి పైథాన్ అయితే వెళ్తున్నాను. సో ఎందుకు వెళ్తున్నాను ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు అయితే చూడండి. ప్రజెంట్ మేమైతే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 45 మెంబర్స్ అయితే ఉన్నారు. మేమందరం కలిసి గ్రూప్ రైడ్ చేస్తున్నాము. సో ఎప్పటిలాగానే ఇంట్రడక్షన్ అయిపోయాక మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి జస్ట్ మాకు ఒక 1 అవర్ టైం అయితే పట్టిద్ది పైథాన్ డ్యామ్ దగ్గరకు అయితే వెళ్ళడానికి. ఇక్కడి నుంచి ఒక 46 కిలోమీటర్స్ అయితే ఉంది రైడు. సో ఈరోజు ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు ఫీమేల్ రైడర్స్, మిగతా వాళ్ళంతా జెంట్సే అనమాట. ఆల్రెడీ ఒక 25 కిలోమీటర్స్ అయితే మేము రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మేము మధ్యలో ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందామని ఆగాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉంది. బైక్స్ అన్నీ లైన్లో పెట్టి మేము ఒక హైవే మీద అయితే ఆగామన్నమాట ఫొటోస్ తీసుకుందామని. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఇక్కడైతే మేము వరుసగా ఫొటోస్ అయితే దిగాము. అంతేకాదు ఇక్కడ ఒక అతను అయితే డ్రోన్ తీసుకొని వచ్చాడు, కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీశారనమాట. నాకు ఈ బెనిలీ బైక్ అయితే చాలా సూపర్గా నచ్చింది. సో దానికి ఒక చిన్న మైక్ లాగా ఉంది, లోపల స్పీకర్స్ కూడా ఉన్నాయి. బైక్కి అయితే మంచిగా సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఆ బైక్లో నుంచి మంచిగా సాంగ్స్ ఆన్ చేసుకొని మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ. అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాక మళ్ళీ మేమైతే రిటర్న్ పైథాన్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆల్రెడీ పైథాన్ అయితే ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి డ్యామ్కి వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే టైం పట్టిద్ది, అంతే, అంతకు మించి ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈరోజు క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ వ్యూ మాత్రం అద్దరిపోతుందన్నమాట. సిటీలోకి కూడా ఎంటర్ అయిపోయాము. బట్ కానీ ఇక్కడ అన్నీ క్లోజ్లో ఉన్నాయి, ఏమీ ఓపెన్లో లేవు. అప్పుడే నాకు తెలిసి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ షాప్స్ ఏమీ ఓపెన్ లేవు. 10 తర్వాతే ఓపెన్ అవుతాయి అనుకుంటా. సో ముందైతే కొన్ని బైక్స్ వెళ్తున్నాయి చూసారా, చాలామంది ముందైతే వెళ్ళిపోతున్నారు. మేము యాక్చువల్లీ ఏమైందంటే రోడ్డు మిస్ అయిపోయి వేరే రూట్లోకి వెళ్ళాము, మళ్ళీ టర్న్ తీసుకొని బ్యాక్ వచ్చామన్నమాట. సో ఫైనల్గా డ్యామ్ దగ్గరకు అయితే రీచ్ అయ్యాము. సో బయట డ్యామ్ ఎంట్రీలో ఇక్కడ కొన్ని చెరుకు రసం షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్నమాట ఎంట్రన్స్లో, రోడ్డుకి పక్కనే. ఇక్కడ మేము బైక్స్ అన్నీ పార్క్ చేసాము. యాక్చువల్లీ పైకి వెళ్ళి బైక్స్ పార్క్ చేద్దాం అనుకుంటే మాకు లోపల ఎంట్రీ అయితే ఇవ్వలేదు. పైకి వెహికల్స్ తీసుకురావడానికి అయితే మాకైతే పర్మిషన్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. సో మేము అందరం నడుచుకుంటా పైకి అయితే వచ్చాము. సో ఇక్కడ అందరు కలిసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, అలాగే వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉందన్నమాట, చాలా నీట్గా ఉండే ఈ వాటర్ అయితే. చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడ దాకా వచ్చి. ఈ డ్యామ్ అయితే గోదావరి నది పైన అయితే నిర్మించారు. దీన్ని 1970 నుంచి 75 మధ్యలో ఈ డ్యామ్ని అయితే నిర్మించడం జరిగింది. అంతేకాదు దీనిని మట్టితో కట్టారంట. ఈ డ్యాము చాలా సూపర్గా ఉంది. మనకి సంభాజీ నగర్ నుంచి ఒక మంచి వ్యూ పాయింట్, టైంపాస్ కావాలంటే ఇక్కడికి వచ్చామంటే లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఫ్యామిలీతో కూడా రావచ్చు, చాలామంది ఫ్యామిలీతోనే వస్తున్నారు. ప్రజెంట్ డ్యామ్ గేట్స్ అయితే క్లోజ్లోనే ఉన్నాయి, ఓపెన్ లేవు. సో ఇక్కడ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉండేవి అనమాట. ఏదో కంట్రీలో ఉన్నట్టు ఉంది ఇక్కడైతే. లొకేషను చాలా సూపర్గా ఉంది. చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. సో మేమైతే ఇక్కడ చాలా ఫోటోలు వీడియోస్ తీసుకున్నాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ రైడ్ని అయితే. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది, ఈ రైడ్కి సంబంధించిన కొన్ని డ్రోన్ షాట్స్ అయితే నేను ఒక వీడియో చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే అప్లోడ్ చేశాను, అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. సో మేము ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని సిటీలోకి వచ్చి ఆగామన్నమాట. ఇది వచ్చేసి మొత్తం సిటీ. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక నేను పక్కనే ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూడడానికి అయితే వచ్చాను. సో మా టీం మొత్తం కలిసి మళ్ళీ రిటర్న్ అయిపోయారు. నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి నేను టెంపుల్ చూసుకొని వస్తాను, మీరు స్టార్ట్ అయిపోండి అని వాళ్ళకైతే చెప్పాను. సో వాళ్ళందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. మాకు ఆల్మోస్ట్ అక్కడ ఒక 1/2 అవర్ టైం అయితే పట్టింది, ఎందుకంటే మేము 2 మెయిన్ టిఫిన్ షాప్స్కి అయితే వెళ్ళాము.
బట్ చాలామంది ఉండటం వల్ల టైం పట్టిందనమాట. మెయిన్ దోశలు తినే వాళ్ళకైతే ఒక సపరేట్, వడాపావు పోహా తినే వాళ్ళకి పక్కన ఒక రెస్టారెంట్ ఉంది. సో దానివల్ల మాకు అయితే ఒక ½ టైం పట్టింది. నేను కూడా టిఫిన్ చేశాక వెయిట్ చేశాను. వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయాక మళ్ళీ నేను రిటర్న్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసేసి మనకి పైతాన్లోనే మెయిన్ ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి టెంపుల్ ఏకనాథ్ మహారాజ్ టెంపుల్ అనమాట. వ్యూ అయితే లోపల సూపర్గా ఉంది. మొత్తం వుడ్తో నిర్మించారు ఈ టెంపుల్ అంతా. నాకు ఇక్కడ అవి కనిపిస్తున్నాయి కదా దర్వాజాల్లాగా, అవి మొత్తం వుడ్తోనే కట్టారు. టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇతను ఒక సన్యాసి అనమాట. ఇక్కడే చనిపోయారు అతను. దానివల్ల అతనికి ఇక్కడ ఒక టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలామంది మరాఠీలు అయితే ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. సంత్ ఏకనాథ్ మహారాజ్ అయితే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడనమాట ఈయన. సో ఈయన వచ్చేసి 16వ శతాబ్దంలో నాటి కాలంలో జన్మించారు. సుమారు ఒక 1533 నుంచి 1599 వరకు అయితే ఈయన జీవించారనమాట. ఈయన వచ్చేసి జ్ఞానేశ్వర మరియు నామదేవుల దంపతులకైతే పుట్టాడు. సో ఇక్కడ వచ్చేసి చాలా ప్రసిద్ధి అయిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ మనకి గోదావరి నది ఒడ్డునే ఉండిద్ది. సో మనకి ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక మంచి గోదావరి రివర్ అయితే చూడొచ్చు. మ్యాక్సిమం అందరూ అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. సో ఆయన సమాధి ఇక్కడ ఉందన్నమాట. ఆ సమాధి దగ్గరే టెంపుల్ కట్టడం అయితే జరిగింది. టెంపుల్ అయితే ఈరోజు చాలా ఫుల్ క్రౌడ్గా ఉంది. ఒక స్కూల్ పిల్లలు అనుకుంటా చాలామంది వచ్చారు. అంతేకాదు చాలా ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా ఈ టెంపుల్లో నేనైతే చూడటం జరిగింది. సో టెంపుల్ ఎంట్రన్స్లో అయితే చాలా షాపులు అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ ఫుడ్కి కానీ లేదా ట్రావెల్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. 24 అవర్స్ ట్రావెల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నేనైతే టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాను. జస్ట్ నాకు ఒక 20 మినిట్స్ అయితే టైం పట్టింది దర్శనానికి. సో వెనక అయితే గోదావరి రివర్ ఉందని చెప్పాను కదా, ఇదే ఆ రివర్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి చూడడానికి చాలామంది అయితే వెనక రివర్ దగ్గర అయితే ఉన్నారు. సో ఇది రివర్ నుంచి మనకి టెంపుల్ వ్యూ పాయింట్ అనమాట. చాలా సూపర్గా ఉంది లొకేషన్ ఇక్కడైతే చూడడానికి. సో దీని పక్కనే మనకు ఒక శివాలయం కూడా ఉంది. నేను ఆ శివాలయం కూడా చూపిస్తా. ఇది టెంపుల్ వచ్చి ఎంట్రన్స్ అనమాట, బ్యాక్ సైడ్ నుంచి రివర్కి. సో మనకి ఫ్రంట్ సైడ్ కాకుండా ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. రివర్ నుంచి మనకి పక్కన ఒక శివాలయం ఉందని చెప్పాను కదా, ఆ శివాలయానికి వెళ్ళడానికి ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. ఈ లైన్లో కూడా మనకి లైన్గా షాప్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఇక్కడ జపమాలలు ఉంటాయి కదా, అవి అయితే చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చాను. బట్ ఒక దోశ అయితే తిన్నాను, అది పుల్లగా ఉందన్నమాట దోశ. సో మళ్ళీ నేను వెళ్ళి ఒక టీ తాగేసి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే నేను సంభాజీ నగర్ అయితే బయలుదేరుతాను. ఇదిగో ఈ టెంపుల్కి మనకి సైడ్కి అయితే కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి సూపర్గా ఉన్నాయి. బయట అయితే ఇక్కడ చూడండి మొత్తం షాప్స్ ఉండేవి. చాలామంది ఈ టెంపుల్ మీద ఆధారపడి ఉన్నారనమాట. ఎన్ని షాప్స్ ఉన్నాయి అంటే టెంపుల్కి చుట్టుపక్కల మొత్తం అన్ని షాప్సే ఉన్నాయి. సో ఇక్కడ టెంపుల్ పక్కన వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. మా గ్రూప్కి నేనైతే టెంపుల్ చూసుకొని వస్తాను, మీరు బయలుదేరండి అని చెప్పినప్పుడు మా మెయిన్ రైడర్ అయితే మాకు లోకల్లో ఒక అతన్ని అయితే పరిచయం చేశారు. సో ఏమన్నా ఎమర్జెన్సీ అయితే అతనికి ఫోన్ చేయమని. మా గ్రూప్లో అయితే చాలా సేఫ్టీ ఉండిద్ది అనమాట. 100/100 ఇచ్చేయచ్చు సేఫ్టీకి అయితే. సో నేనైతే టెంపుల్ చూసుకొని సంభాజీ నగర్ వచ్చాక మళ్ళీ గ్రూప్లో మెసేజ్ అయితే చేయమన్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక 10 మినిట్స్లో అయితే సంభాజీ నగర్ స్టార్ట్ అయిపోతాను. ఈ పెయింటింగ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. బట్ ఇక్కడైతే ఎన్ని జపమాలలు ఉన్నాయో చూడండి, మొత్తం అన్ని జపమాలలే. బట్ ఇక్కడ ఒక నేను కాయిన్స్ అయితే చూశాను, అవి ఏంటో కానీ నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ వచ్చేసి మనకి రుద్రాక్షాలు, శివలింగాలు, అలాగే గుర్రపు నాడాలు, ఇదిగో ఈ కాయిన్స్ ఏందో అర్థం కాలేదు. సో ఐ థింక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సీ సూన్, టేక్ కేర్ అండ్ బై బాయ్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేసేసేయండి.